దీపాదాస్ మున్షి పరువు నష్టం కేసులో కీలక పరిణామం. సంక్షేమ భవన్ ను ముట్టడించిన పండిట్, పీఈటీ టీచర్స్. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో నిందితుడు మృతి. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన న్యాయమూర్తి ఈ మేరకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు సమన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి బెంచ్ కార్ గిఫ్ట్ గా తీసుకుని ఒకరికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చారని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. తమ పదోన్నతుల విషయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ పండిట్, పీఈటీ టీచర్స్ హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న తమను అప్గ్రేడ్ చేయాలంటూ హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ ను ముట్టడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రమోషన్లు నోచుకుని తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించినట్టు ట్రైబల్ వెల్ఫేర్ పండిట్, టీచర్స్, పీఈటీ యూనియన్ నాయకులు తెలిపారు. అయితే అన్ని శాఖలలో పదోన్నతులు కల్పిస్తున్నారని, కానీ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 370 మంది తమ పోస్టులు అప్గ్రేడ్ కాకపోవడం వల్ల ప్రమోషన్లు కోల్పోతున్నారు వాపోయారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో వరుస బాంబు పేలుళ్ల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సయ్యద్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల రోజుల క్రితం ఈ ఉగ్రవాదికి గుండె ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించింది. 2 రోజుల క్రితం పల్స్ పడిపోవడంతో జైలు అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టెర్రరిస్ట్ సయ్యద్ మృతి చెందాడు. ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి అత్యంత సన్నిహితుడిగా సయ్యద్ మక్బూల్ కు పేరుంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్టు ఎన్ఐఏ ప్రస్తావించింది. రాజమండ్రిలో ఘరానా చోరీ జరిగింది. హిటాచీ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఏటీఎంలో జమ చేయాల్సిన 2.4 కోట్లతో అశోక్ పరారీ అయ్యారు. సంస్థ ఉద్యోగులను దారి మళ్లించి డబ్బులు ఎత్తుకెళ్లారు. దానవైపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి హిటాచీ ఏజెన్సీ ఉద్యోగి డబ్బులు డ్రా చేశారు. ఏటీఎంలో నింపాల్సిన సమయంలో డబ్బుతో అశోక్ పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు ఉద్యోగులు హిటాచీ ప్రైవేట్ ఏజెన్సీ యాజమాన్యం ఖంగుతున్నారు. దీంతో రాజమండ్రి పోలీసులకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. 3 ఏళ్లుగా హిటాచీ మేనేజ్మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్ గా పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఇక నుంచి గంజాయి తాగేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు. వారి చేతికి ఆయుధాలు చిక్కాయి. గంజాయి తాగేవారిని గుర్తించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లను అందిస్తున్నారు. దీంతో గంజాయి, డ్రగ్స్ ను సమూలంగా అరికట్టేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్, బ్రీత్ అనలైజర్ టెస్ట్ మాదిరిగా గంజాయి టెస్ట్ కిట్లను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. తొలి రోజే 8 మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.